అష్టమి తిథికి ఒక ప్రత్యేకత ఉందండోయ్. అష్టమ్యోరుభయోశ్చ మధ్యమగతే చంద్రోష్టరిఫారిగా, చంద్రుని యొక్క కాంతి హెచ్చుతగ్గులు ప్రారంభమయ్యేది పౌర్ణిమ అమావాస్యలలో కాదండోయ్, అష్టమి తిథి నాడు. కాబట్టి ఈ అష్టమి తిథి లోకాలన్నీ కూడా ఒక మాయ, ఒక మోహము, ఒక దుఃఖము, ఒక భయము, ఒక క్రోధము, ఒక దుర్మార్గము, ఒక కంసుడు అనబడే భావజాలంలో బంధింపబడి ఉన్నాయి. వీటిల్లో నుంచి ఈ లోకాలన్నింటినీ కూడా రక్షించే నిమిత్తమై ఆ జగన్నాటక సూత్రధారి ఆయన నిద్రపోతాడా చెప్పండి? ఆద్యంతములు లేనటువంటి వాడు కృష్ణ పరమాత్ముడు మన కోసమని అవతారమును ధరించాడు. అక్కడ ఉండే తారలు అవి నక్షత్రములు, ఇక్కడ మనకు కనిపించేటటువంటి స్వరూపములు అవతారములు. ఈ స్వామి రాత్రివేళను జన్మించడానికి మూల కారణం లోకాలన్నీ కూడా మాయ అనబడే, మోహము అనబడే అంధకారంలో మగ్గి ఉన్నాయి. కాబట్టి ఈ చీకట్లలో నుంచి మనలను వెలుగు వైపు తీసుకువెళ్ళేటటువంటి స్వామి కృష్ణ పరమాత్ముడు. కనుకనే కృష్ణాష్టమి పర్వదినాన్ని రాత్రివేళన మనం నిర్వహించుకుంటున్నాం. కృష్ణుడిని ఈ విధంగా రాత్రివేళన సేవించుకొని కృష్ణులకు ప్రీతికరంగా కాయం చూర్ణం అనే నైవేద్యాన్ని సమర్పించాలి. శొంఠి పొడి అనే ప్రసాదాన్ని మనం స్వీకరించాలి. ఇది కృష్ణాష్టమి. కృష్ణ జయంతి.